క్యాన్సర్ని మనం ముందుగానే కనిపెట్టి దానికి ఏదైనా చికిత్సా విధానాన్ని మనం మీకు అందజేయగలుగుతాం. వెంటనే గుట్కా తినడం మానేయండి. మీకు ఏం గోలా ఉండదు, ఎవరి దగ్గరికి వెళ్ళనవసరం లేదు. చాలామంది గుట్కా తినే వాళ్ళకి నోరంతా ఆల్రెడీ ఎర్రపూతలా కానీ ఆ ఒక కలర్ మొత్తం మారిపోతూ ఉంటుంది. దానివల్ల కూడా ఆ పుండుని వాళ్ళు సరిగ్గా పట్టించుకోకుండా లేకపోతే పరిశీలించుకోలేకపోతూ ఉంటారు. ఈ పుండుని కానీ మనం ధ్యాసతో బ్రష్ చేసేటప్పుడు మనం లోపల పరిశీలన చేసుకుంటే మాత్రం ఏదైనా చిన్న గాయం ఉండి అది వెంటనే మనం కనిపెడితే మాత్రం ముందుగానే దానికి మనం ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఎప్పుడైతే గుట్కా తినే వాళ్ళు క్యాన్సర్ ఎప్పుడైతే మొదలవుతుందో ఇది పక్కన ఉన్న ఆర్గన్స్ లైక్ నాలుకని కానీ దవడకు కానీ చిగురుకు కానీ ఇది తినేస్తూ ఉంటుంది. సో తినేయడం వల్ల ఏమవుతుందంటే అన్నీ అతుక్కుపోతూ ఉంటాయి. అంటే అంత ఫ్రీగా మాట్లాడలేరు, నత్తిగా మాట్లాడడం, తర్వాత తినడానికి మింగడానికి ఇబ్బంది పడడం, ఇవన్నీ ఒక గుట్కా తినే వాళ్ళు నోటి క్యాన్సర్ లక్షణాల కింద వస్తుంటాయి. లాస్ట్లో ఎప్పుడైతే అది క్యాన్సర్ నోట్లో నుంచి ఈ మెడలో ఉన్న భాగంలో ఉన్న లింఫ్ నోడ్స్ అంటాం, అంటే గడ్డలు ఉంటాయి, దానికి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. సో అప్పుడు చాలా పెద్ద రకంగా అవి పెరిగిపోతూ ఉంటాయి, చాలా తక్కువ టైంలో పెరిగిపోతూ ఉంటాయి. సో ఆ లింఫ్ నోడ్స్ కానీ మెడలో ఉన్న కాయలు ఈ గుట్కా తినే వాళ్ళలో ఉంటే మాత్రం ఈ ఒక నోటి క్యాన్సర్ యొక్క లక్షణాలు. మనం ఎలా కనిపెట్టాలంటే ఖచ్చితంగా ఈ గుట్కా తినే అలవాటు ఉన్న వాళ్ళు బ్రష్ చేసుకునే టైంలో నోటిని పూర్తిగా పరిశీలన చేసుకోవాలి. నోట్లో ఏదైనా మాయని గాయాలు అంటే ఒక 2 వారాలకి మించి ఏదైనా గాయం ఉందంటే మాత్రం అది ఖచ్చితంగా క్యాన్సర్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకని ఏదైనా గాయం మన ఒంట్లో 2 వారాలు లోపే తగ్గిపోతుంది, తగ్గకపోతే మాత్రం అది క్యాన్సర్ లక్షణాలు అయి ఉండవచ్చు. అలాగే ఎక్కడి నుంచైనా బ్లడ్ చిగురు నుంచి రక్తం కారడం కానీ లేకపోతే బ్రష్ చేసేటప్పుడు రక్తం పడటం కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నోరు పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మీరు చేసుకోలేకపోతున్నారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న డెంటల్ డాక్టర్ కానీ ఏదైనా ఒక డాక్టర్తో మీరు పరిశీలన చేయించుకుంటే మనం ఈ క్యాన్సర్ని మనం ముందుగానే కనిపెట్టి దానికి ఏదైనా చికిత్సా విధానాన్ని మనం మీకు అందజేయగలుగుతాం. లేదు ఇవన్నీ మేము పడలేము, మేము చూసుకోలేము అనుకుంటే వెంటనే గుట్కా తినడం మానేయండి. మీకు ఏం గోలా ఉండదు, ఎవరి దగ్గరికి వెళ్ళనవసరం లేదు.